ఒకప్పుడు మరి రాక్షసులు కానీ దేవతలు కానీ ఏదైనా వాళ్ళు సాధించాలనుకుంటే భగవంతుని గురించి తపస్సు చేస్తారు. దేవతలు కూడా రాక్షసులను జయించాలంటే ఎన్నో హోమాలు యజ్ఞాలు చేసి మరి భగవంతుని అనుగ్రహం పొందే రాక్షసులను జయించడం జరిగింది. వాళ్ళు అటువంటి రాక్షసులను ఏ విధంగా జయించగలిగినారు? భగవంతుని కూర్చొని ధ్యానం చేసి తపస్సు చేసి భగవంతుని అనుగ్రహం పొందే మరి వాళ్ళ అందరినీ కూడా రాక్షసుల సంహారణ అనేది జరగడం జరిగింది. ఏదైనా దుర్మార్గత్వాన్ని కూడా అంచడం అనేది జరిగింది. ఇప్పుడు కూడా దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా మీరు తప్పకుండా మీ మనసులో భగవంతుని ప్రార్థించుకోండి. వాళ్ళకి జ్ఞానం కలగాల అని తప్పకుండా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. ఎదురు ఈదలేమంటాం అంటే ఎదురుగా మనం పోలేము అని. ఏదైనా అటువంటి దుర్మార్గులకు ఎదురుగా పోవాల్సిన పని లేదు. మీ ఇష్టదైవాన్ని కొలుచుకొని ఎవరినైనా సరే దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళని మీరు భగవంతుని ప్రార్థించండి. ఈ దుర్మార్గునికి మంచి జ్ఞానం కలగ చేయాలని ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తాడు ఏదో ఒక రూపంలో. మనం ఆ విధంగా చెప్పకుండా ఏదేదో సోషల్ మీడియాలో మరి ఏమేమో ఎదురు మాట్లాడుతూ వాళ్ళు తప్పు మాట్లాడినాడు రైట్ మాట్లాడినాడు అనే ఉద్దేశంలో మన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నాం. అది అంతా పక్కన పెట్టి మీ ఇష్టదైవాన్ని కొలుచుకోండి. ఈ విధంగా ఏదైనా ఎక్కడైనా ఎవరికి అన్యాయం జరిగినా కూడా న్యాయం జరగాలని తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. భగవంతుని మీద విశ్వాసం ఉంటే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి.